వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కార్బన్ డైఆక్సైడ్ ను మెథనాల్ ఇంధనంగా మార్చే సాంకేతికత వచ్చేసింది. అది ఎలా అంటే సూర్యరశ్మిని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ ను మెథనాల్ ఇంధనంగా మార్చగల కొత్త ఫోటో కెటలిటిక్ పదార్థాన్ని గౌహటి ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. అయితే ఈ సాంకేతికత పర్యావరణాన్ని రక్షించడంతో పాటు పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చే దిశగా ఒక ముఖ్యమైన పురోగతిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆవిష్కరణ పరిశ్రమల నుంచి వెలువడే CO2ను అనగా కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగకరమైన ఇంధనంగా మార్చే అవకాశాన్ని కల్పించనుంది. సుస్థిర ఇంధన భవిష్యత్తుకు దోహదపడుతుంది. ఇందుకు ఈ ఫోటో కెటలిజం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై అతిగా ఆధారపడడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు గణనీయంగా పెరిగాయి. ఇది భూతాపం అనగా గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి, పర్యావరణ ఒత్తిడికి ప్రధాన కారణమవుతోంది. ఈ సవాలును అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఫోటో కెటలిటిక్ పద్ధతులపై దృష్టి సారించడం జరిగింది. అయితే ఈ పద్ధతుల్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. వేగంగా శక్తి నష్టం జరగడం, ఇంధన ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వంటివి ఇప్పటి వరకు ఈ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఐఐటి గౌహటి బృందం గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైడ్ను కొన్ని పొరల గ్రాఫీన్తో కలిపి కొత్త సమ్మేళనాన్ని సృష్టించింది. అయితే ఈ అతి సన్నని గ్రాఫీన్ పదార్థము శక్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించి సూర్యరశ్మి లేదా కాంతి సమక్షంలో ఉత్ప్రేరకాన్ని ఎక్కువ కాలం క్రియాశీలకంగా ఉంచుతుంది. ఫలితముగా కాంతి శ్వాసన మెరుగై చార్జ్ ఉత్పత్తి పెరిగి కార్బన్ డైఆక్సైడ్ను మెథనాల్గా మార్చే సామర్థ్యం బాగా పెరిగింది. పరీక్షల్లో 15% గ్రాఫీన్ కలిగిన సమ్మేళనం అత్యధిక సామర్థ్యాన్ని చూపించింది. అలాగే దీర్ఘకాల స్థిరత్వాన్ని కూడా కలిగి ఉంది. ఇది ఫ్రెండ్స్ కార్బన్ డైఆక్సైడ్ మెథనాల్గా మార్చేటటువంటి సాంకేతిక. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.